హాయ్ గైస్! ఈరోజు మీ ముందుకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీకి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు ఎలిజిబిలిటీ? అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. లెట్స్ గో! గైస్, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మన ఏపీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. దీనికి వచ్చేసరికి 18-50 సంవత్సరాల వయసులోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బోత్ అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అంటే చదువున్నవారు, చదువులేని వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. చదువున్న పక్షంలో అయితే 9థ్, 10థ్, ఇంటర్, డిగ్రీ ఇంకా ఎంబీబీఎస్ ఇటువంటి కోర్సులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నిరక్షరాస్యులు కూడా అప్లై చేసుకోవచ్చు అనే అవకాశాన్ని కల్పిస్తున్నారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే. ఎవరికైతే స్కిల్స్ ఉన్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. స్కిల్స్ లేని పక్షంలో అయితే వారికి స్కిల్స్ నేర్పించి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారనమాట. ఎవరికైతే మీ యొక్క అర్హతను బట్టి ఐటీ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనమాట. ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నట్లయితే మనం వెళ్ళి ఈ యొక్క సచివాలయాన్ని సంప్రదించాలన్నమాట. మాక్సిమం సచివాలయం వాళ్ళు ఇంటింటికి తిరిగి ఈ యొక్క సర్వే అనేది చేస్తారనమాట. లేని పక్షంలో మన సచివాలయం సిబ్బందిని వెళ్ళి అప్రోచ్ అవ్వాలన్నమాట. వాళ్ళు ఎలా అప్లై చేయాలండి అని చెప్తారు. అది వాళ్ళ చేతుల మీద ద్వారా వాళ్ళ లాగిన్‌లోనే అప్లై చేయాలన్నమాట. వారు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ఆ కొన్ని క్వెషన్స్‌కి సమాధానం చెప్పి ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నమాట. ఆ యొక్క ఏ క్వెషన్స్ అనేవి ఉన్నాయి కూడా నేను మీకు రివీల్ చేస్తాను. లెట్స్ గో! వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లికేషన్‌కి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అనమాట. మీరు ఏ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏం చదువుకున్నారో అది మెన్షన్ చేయొచ్చు. చదువుకోలేని పక్షంలో చదువుకోలేదని చెప్తే వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ వర్కింగ్ అంటే మీరు ఎక్కడైనా ఇప్పుడు ప్రెజెంట్ పని చేస్తున్నారా? గవర్నమెంట్ సెక్టార్ అయితే ఎస్ అని పెట్టండి. ప్రైవేట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళు అయితే మాక్సిమం నో అనే చెప్పండి అనమాట. అండ్ మూడో క్వెషన్ వచ్చేసరికి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ సెక్టర్ అంటే మీరు ఐటీ సెక్టార్‌లో పనిచేసేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అయితే పెట్టండి. నో అని పెడితే ఇంక అక్కడితో అప్లికేషన్ అనేది పూర్తి అయిపోతుందనమాట. ఎస్ అని పెడితే ఫర్దర్‌గా అప్లికేషన్ అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిద్దనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ లేనట్టయితే నో అని పెట్టండి. ఇంకా ఐదో క్వెషన్ అనగానే మీకు వర్క్ చేసుకుంటాకి ఒక సరిపడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విత్ వైఫై ఫెసిలిటీతో ఉన్న రూమ్ ఉన్నదా ఉంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండనమాట. ఉన్నట్లయితే మరి నారా చంద్రబాబు నాయుడు గారు అప్లికేషన్‌లో తెలిపినట్టయితే ఉన్నట్లయితే దానికి రెంట్ అనేది వారే పే చేస్తారు. లేని పక్షంలో వాళ్ళకి దగ్గరలో ఉన్న 3, 4 కిలోమీటర్ల ఒక హబ్ అనేది ఏర్పాటు చేసే అవకాశాలు కల్పిస్తారని చెప్పి తెలుపుతూ వచ్చారనమాట. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి డూ యూ హ్యావ్ ఎ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అంటే మీకు గనక వైఫై గనక ఉన్నట్లయితే ఎస్ అని పెట్టొచ్చు. లేని పక్షంలో నో అని పెట్టొచ్చనమాట. ఉన్నట్లయితే ఆ యొక్క వైఫై ఎంత ఎంబీబీఎస్‌లో రన్ అవుతుందో అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి డూ యూ హ్యావ్ ఎ సెపరేట్ వర్క్ స్పేస్ అంటే మీకు వర్క్ చేసుకుంటానికి ఒక సెపరేట్ వర్క్ స్పేస్ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో అని పెట్టండి. ఉన్నట్లయితే ఆ యొక్క వర్క్ స్పేస్‌లో ఎంతమంది కూర్చొని వర్క్ చేసుకుంటానికి వెసులుబాటు ఉన్నది అని కూడా ఆ యొక్క నంబర్స్ అనేవి మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మన యొక్క వర్క్ స్పేస్ యొక్క మెజర్మెంట్స్ అనేది వాళ్ళకి అందజేయాలన్నమాట. అంటే స్క్వేర్ ఫీట్స్‌లో కొలిసి వాళ్ళకి ఆ యొక్క నంబర్ అనేది చెప్తే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. అప్లికేషన్ యొక్క ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఎవరైతే మన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు బయోమెట్రిక్ అయితే వేయాలి. లేని పక్షంలో ఓటీపీ ద్వారా అయినా ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చనమాట. గైస్, ఇప్పుడు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యొక్క సాలరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సాలరీ అయితే మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, స్కిల్స్ బట్టి మనకున్న స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి అని దాన్ని బట్టి సాలరీ అనేది బేస్ అయ్యి ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌కి ఎలా జాయినింగ్ అవ్వాలి? ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ జాయినింగ్ అనేది మన యొక్క ఫోన్ నెంబర్‌కి కాల్ రావడం లేదా మెసేజ్ ద్వారా రావడం గానీ, మెయిల్ రావడం ద్వారా గానీ మనకనేది సంప్రదిస్తారనమాట. లేదా సచివాలయం ద్వారా గానీ మనల్ని సంప్రదిస్తారనమాట. ఆ తర్వాత మనం ఈ యొక్క జాబుల్లో అయితే జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది కలుగుతుంది. గైస్, ఇది ఫైనల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యొక్క అప్లికేషన్ సబ్మిషన్. అండ్ గైస్, ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లికేషన్ అనేది ఈ యొక్క మంత్ ఎండ్‌తో లాస్ట్ డేట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకున్న క్వెషన్స్ అనేవి కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. నేను మీ నరేంద్ర కుమార్. బాయ్ బాయ్.